హాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇప్పుడైతే నేను కీమా కర్రీ చేస్తున్నాను. ఇప్పుడైతే కీమా కర్రీకి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇక్కడైతే నేను రెండు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇందులో వేసుకొని ఇలా ఉల్లిగడ్డ ముక్కలన్నీ వేసుకొని నూనెలో మంచిగా మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టుకొని ఇక్కడైతే నేను 2 పచ్చిమిర్చి కడిగి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఇప్పుడైతే మూత పెట్టుకొని మగ్గనిద్దాం. చూసారు కానీ ఉల్లిగడ్డ అయితే మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడైతే కీమా వేసుకుందాం. ఇదంతా ఇలా ఒకసారి కలుపుకున్నాక 1 స్పూన్ పసుపు, ఇంకా రుచికి సరిపడంత రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. దీన్నైతే ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకొని దీన్ని చిన్న మంట మీద మగ్గనివ్వాలి. ఇప్పుడైతే మూత తీసి ఒకసారి కలుపుకుందామండి. ఇక్కడైతే నేను 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కారం అయితే వేసుకుంటున్నాను మన రుచికి సరిపడంత. ఇదైతే మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. కారం అంతా ముక్కలకు పట్టేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట. మనకు టమాటా ఉడకనియాలి. కొంచెం ఒక 5 నిమిషాలు మూత పెట్టి టమాటా ఉడికే వరకు మగ్గనిద్దాం. మూత తీసైతే ఒకసారి కలుపుకుందామండి. కొంచెం మనం గ్రేవీ కోసం అయితే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. కొన్ని వాటర్ అయితే వేసుకుంటాను. ఇక్కడైతే గ్రేవీకి సరిపోయిన వాటర్ అయితే వేసుకున్నాను. ఇది ఉడికి కొంచెం తక్కువ అవుతుంది, థిక్నెస్ వస్తుంది గ్రేవీలో. మన కీమా ఉడకాలని కొన్ని వాటర్ అయితే వేస్తాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇంకా దీన్ని అయితే మనం ఉడకనిద్దాం. మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారుగా నూనె అయితే మీదకి వచ్చింది. ఇంకొంచెం దగ్గరికి అయితే ఉడకనిద్దాం. చూసారుగా ఆయిల్ అయితే మీదకి వచ్చిందండి. ఇంతే, కీమా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.